గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాపత్రికలు న్యూస్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 టాపర్గా హరవర్ధన్ రెడ్డి 600 మార్కులకు గాను 447.088 మార్కులు. అభ్యర్థుల జనరల్ ర్యాంక్ను వెల్లడించిన టీజీపీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ కాపీలు. టాప్ 31 ర్యాంకులు అందరు పురుషుల అభ్యర్థులే అనేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 13,000 మంది అనర్హత. సో గ్రూప్ 2 సర్వీసుల్లో సంబంధించినటువంటి 18 కేటగిరీలో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 29 డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపర్లు వీరే. టాప్ 10లో ఒకసారి చూడండి సార్, అందరూ పురుషులే ఉన్నారు. నారు వెంకట హరవర్ధన్ రెడ్డి 447, తర్వాత సెకండ్ కేటగిరీ వడ్లకొండ సచిన్, తర్వాత మనోహర్ రావుకి 439. దాదాపుగా టాప్ 10లో 422 వరకు కట్ అయింది. నెక్స్ట్ మహిళా కేటగిరీలో టాపర్లు 32 ర్యాంక్ నుంచి వినీషా రెడ్డి అండ్ 41 ర్యాంకు సుస్మిత అండ్ 69 ర్యాంకు శ్రీవేణి. సో ఇట్లా మనకు రావడం జరిగింది. స్టార్టప్ కొలువులు వదిలేసి సిద్దిపేటకు చెందిన వడ్ల కొండ సచిన్ గ్రూప్ 2 ఫలితాల్లో 444.754 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం. ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 ఫలితాల్లో 461 మార్కులు సాధించడం విశేషం. 2 ఏళ్ల పాటు హైదరాబాద్లో స్టార్టప్ సంస్థ ఉద్యోగం చేసిన సచిన్ సివిల్స్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసుకుంటూ పనిచేస్తున్నారనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్, ఇంట్లోనే ఉంటూ సన్నద్ధమైన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఖమ్మానికి చెందిన ఆయన 447.088 మార్కులు సాధించారనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, 2 సార్లు 3వ ర్యాంకు. ఇక్కడ మనకు గ్రూప్ 2 పరీక్షల్లో 2 సార్లు రాసి 2 మార్లు రాసి 2 సార్లు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన సంగారెడ్డి జిల్లా చెందినటువంటి మనోహర్ రావు మెదక్ జిల్లా కొల్చారం మండలం చెందినటువంటి అతను అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 9వ జోన్ మల్టీజోనా లేకపోతే ఇది ఎక్కడి పెద్ద దెబ్బ అనేసి ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ తప్పిదంతో గ్రూప్ 2 అభ్యర్థులు తికమక. సో రాష్ట్రంలో జోన్ల సంఖ్య 7, మల్టీ జోన్ల సంఖ్య 2. చదువుకున్న వారిని ఎవరినైనా అడిగినా టక్కున సమాధానం ఇస్తారు. కానీ మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో మాత్రము జోన్ 9 మల్టీ జోనల్ 9 అని పేర్కొన్నారు. ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఏకంగా 1000 మంది వరకు అభ్యర్థులకు ఫలితాల్లో జోన్ 9 మల్టీ జోనల్ 9 అంటూ ఇచ్చారనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1532 కొత్త అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా అందజేత. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేస్తారనేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో జూనియర్ అధ్యాపకులు 1292 మందికి 794 మంది పురుషులు, 498 మహిళలకు, పాలిటెక్నిక్ అధ్యాపకులకు 240 మందికి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 2లో తక్కువ వచ్చి డిసప్పాయింట్ ఉంటున్నారో వాళ్ళు డిసప్పాయింట్ ఉండబాకండి సార్. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ మనకు జూన్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా, మే ఆర్ జూన్లోనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో తొలి ప్రయత్నంలోనే విఫలం అయితే అది విజయం చెందినట్టు కాదు. సో ఓటమిని అంగీకరించినట్టు కాదు. సో మీరు యొక్క తొలి ప్రయత్నం చేశారు, మంచి పోటీ కూడా ఎదుర్కొన్నారు. సో నెక్స్ట్ మీరే టాపర్లు అవ్వచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా వచ్చే నోటిఫికేషన్లో మీరే టాపర్గా విజేతలుగా ఉంటారు అనేసి కోరుకుంటున్నాను. సో మంచి ఆలోచనలతో మంచి డిసిషన్ తీసుకోండి సార్. సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని న్యూస్ అప్డేట్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.